ఈక్విటీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. రైట్. అంటే మేఘా వెంకట్ గారు, అటు మీరు చెప్పిన, ప్రభు గారు చెప్పిన, నాగేంద్ర సాయి గారు చెప్పిన, అబ్బా ఈక్విటీ ఎంత సూపర్, నేను ఇంకా హ్యాపీగా, ముగ్గురు ఈక్విటీ వాళ్ళే అదే అని ఫీలింగ్ ఉంది. కానీ ఎక్కువగా ఈక్విటీలో పెట్టి బాగా నష్టపోయారు, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు, ఇలాంటి మాటలు వింటుంటాం. అంటే ఎందుకు అలా ఎందుకు కొన్ని కేసుల్లో జరుగుతుంది? అంటే ప్లానింగ్ ఎట్లా ఉండాలి? రైట్ అండి సతీష్ గారు, ఎస్ మంచి ప్రశ్న అండి. జనరల్గా కామన్ మ్యాన్ కూడా ఏంటి అంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అనే పదం బాగా భయంలో వచ్చింది. ఈ పదం ఎక్కువ వాడుతున్నారు. రీజన్ ఏంటంటేనండి క్విక్ రిటర్న్స్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. క్విక్ రిటర్న్స్ రావండి. ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం అంటే ఏంటి? ఈక్విటీ అంటే ఏంటి? ఒక కంపెనీ యొక్క ఆస్తిలో మనం ఒక భాగం తీసుకుంటున్నాం అంతే. ఆ కంపెనీ పర్ఫామ్ చేస్తే మన భాగం కూడా పర్ఫామ్ చేస్తుంది, మనకి లాభాలు వస్తాయి. సో ఈ బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని అందరూ మర్చిపోతున్నారండి. రైట్. సో అది మర్చిపోయి అదేదో ఒక జోదం లాగా ఇవాళ ఒక 100 రూపాయలు పెడతాం, రేపటికల్లా 200 అవుతుంది, 300 అవుతుంది. ఈ మెంటాలిటీతో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈక్విటీ మార్కెట్ వద్దండి, బయటకు వచ్చేసేయండి. ఓకే, బ్యాంక్ ఎఫ్డీలో వేసుకోండి, హ్యాపీగా కూర్చోండి. కానీ మనం ఈక్విటీ మార్కెట్లో పెడుతున్నాము అని అంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా లాంగ్ టర్మ్ గోల్. మీరు ఒక 5 years 10 years ఇందరు సాయి గారు చెప్పారు, మీకు అవగాహన లేకపోతే మార్కెట్ల మీద మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, క్వాలిఫైడ్ పర్సన్ ఉంటారు, వారు దాన్ని ఆ ఫండ్ని మేనేజ్ చేస్తారు. ఒక లాంగ్ టర్మ్గా ఒక ప్రాసెస్ ప్రకారం తీసుకెళ్తారు, సేఫ్ జోన్గా. సో అదే కొద్దిగా అవగాహన వచ్చింది అనుకోండి, అవగాహన వస్తే అప్పుడు ఈక్విటీ మార్కెట్లో కూడా మనం సెక్టర్ వైజ్గా చూసుకుని డైవర్సిఫికేషన్ చేసుకుని, ఒకవేళ అవగాహన లేకపోయినా ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సజెషన్ తీసుకుని వారి ద్వారా కనుక పెట్టుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఈక్విటీ మార్కెట్ ఇస్తుందండి. మిగతా మార్కెట్స్ అన్నింటిని కూడా బీట్ చేసేది ఈక్విటీ మార్కెట్. సో మనం లాస్ట్ 10 years పరంగా చూసుకుంటే ఈక్విటీ మార్కెట్లో నిఫ్టీ 50 తీసుకుంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ మోర్ దాన్ 14% CAGR ఇచ్చింది. ఓకే, ఒకవేళ సెక్టర్ పరంగా తీసుకుంటే మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెక్టర్లు కూడా అరౌండ్ 14 to 15% రిటర్న్స్ ఇచ్చినాయి. హైయెస్ట్ ఇచ్చింది మాత్రం మెటల్ సెక్టర్ అండి, 21% రిటర్న్స్ ఇచ్చింది. మిగతా అన్ని కూడా అరౌండ్ 14 to 15%. సో ఇక్కడ బెంచ్ మార్క్ కింద మనం ఒక 14 to 15% రిటర్న్స్ కనుక తీసుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆల్మోస్ట్ యావరేజ్ తీసుకుంటే 14 to 15%. ఇలాంటి సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి డెఫినెట్గా, లేదంటే ఇంకా బోల్తా పడతారు. ఛాన్స్ 100% ఉంటుందండి, బోల్తా పడటానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక సర్టిఫైడ్ పర్సన్ని కన్సల్ట్ చేసుకుని, ఇప్పుడు మనకి ఏదన్నా చిన్న జ్వరం వచ్చిందండి, అవును, సాధారణంగా మనం ఏం చేస్తాం అంటే ఇంట్లో డోలో కనపడంగానే డోలో వేసుకుంటాం. 2 రోజులు తగ్గపోతే ఏం చేస్తాం, మెడికల్ షాప్కి వెళ్తాం, అక్కడ వారిని అడుగుతాం, వారేదో ఇస్తారు, ఇంకా తగ్గలేదు, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అవును, అసలు ఫస్ట్ టైం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ బాధ అంతా ఉండదుగా. అవును, రూట్ కాజ్ ఐడెంటిఫై అయిపోతుంది కదా. సో ఎప్పుడైనా సరే ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి లేదా 2000 ఉన్నాయి, నెల ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, ఏం చేయాలి? అంతే, నా స్ట్రెంత్ ఇది, ఈ షేర్ పెట్టాలనుకుంటున్నాను, ఏది బెస్ట్? అది అసలు మార్కెట్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలా, లేదా ఎఫ్డి వేసుకోవాలా, ఆర్డి వేసుకోవాలా, వారు చెప్తారు క్లియర్గా. అవును, మీ గోల్స్ ఏంటి, మీరు ఎంతవరకు చేయగలుగుతారు, మీరు ఎంత రిస్క్ బేర్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని వారు చెప్తారంట. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. నాగేంద్ర సాయి గారు, ఇప్పుడు జీరోదా, మోతీలాల్ ఓస్వాల్, ఇట్లా చాలా కంపెనీస్, చాలా ప్లేయర్స్ వచ్చారు. కొందరిలో కొన్ని అనుమానాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇందాక మీరు ప్రస్తావించారు, కార్వీ ఇన్సిడెంట్ కొంత జరిగిన తర్వాత కొందరిలో కొంత కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ఏంటి, వీళ్ళెవరు, థర్డ్ పార్టీయా, ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటి ద్వారా ట్రేడ్ చేయటం బెస్టేనా? వీటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి విచ్ ఈస్ ద బెస్ట్ అని? ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలు యాడ్ అవుతున్నాయి. సో సార్ అన్నట్టు కార్వీ ఉదంతం తర్వాత సెబీ, ఫినాన్షియల్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ క్లీన్ చేసేసుకున్నారండి సిస్టమ్ని. ఓకే. సో సెబీ చాలా స్ట్రెంగ్తన్ అయిపోయింది. ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్ను అండ్ మినిట్ టు మినిట్ యాక్టివిటీస్ని కూడా సెబీ గమనిస్తుంది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విపరీతంగా వాడుతుంది. సో ఏదైనా కంపెనీలో కానీ బ్రోకర్ దగ్గర కానీ ఇష్యూ వస్తుందంటే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసే పరిస్థితి వచ్చింది. ఒకప్పటిలాగా కార్వీ లాంటి ఉదంతం నాకు తెలిసి ఐ కెన్ సే వెరీ కాన్ఫిడెంట్లీ, మేబీ ఇద్దరు కూడా చెప్తారేమో, అలాంటి ఉదంతం మళ్ళీ జరిగే అవకాశాలు నాకు తెలిసి అయితే 100% ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే అంతటి స్ట్రెంత్ అయిపోయింది మార్కెట్స్ని. ఒకప్పుడు ఏంటంటే బ్రోకింగ్ హౌసెస్ కానీ బ్రోకింగ్ కంపెనీస్ కానీ మన దగ్గర ఉన్న డబ్బుని, అంటే మన దగ్గర మన బ్యాంక్ అకౌంట్లో, మన ట్రేడింగ్ అకౌంట్లో ఒక 10,000 ఉంటే, 1,00,000 రూపాయలు ఉంటే దాన్ని వాళ్ళ సొంత అవసరాలు వాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వీక్లీ సెటిల్మెంట్ డబ్బులు మనం యూటిలైజ్ చేయకపోతే మన బ్యాంక్ అకౌంట్ తిరిగి పంపించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అండ్ ఒక్క షేర్ అమ్మాలన్నా కూడా మనకు ఓటీపీ రావాలి, ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే మనం మన షేర్ నుంచి, మన డిమాట్ అకౌంట్ నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఒకప్పటిలాగా అది మీరు జిరోదా తీసుకున్నా, గ్రో తీసుకున్నా, ఆర్ఎల్స్ ఏ డిమాట్ అకౌంట్ మీరు తీసుకున్నా కూడా కార్వీ లాగా మళ్ళీ అయ్యే పరిస్థితి లేదు.
సిస్టమ్ చాలా స్ట్రెంగ్ అయిపోయింది ఇప్పుడు. అలాంటి భయం మీరు పడాల్సిన అవసరం, మీరు భయపడాల్సింది ఓకే అంతా మీ మైండ్ సెట్ గురించి మీరు భయపడాలి. ఒకటంటే ఇప్పుడు బయట ఇంట్రెస్ట్ ఎంత ఉందండి, 7% ఉందా, 8%, హార్డ్లీ 9%. ఓకే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు అట్లీస్ట్ డబల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ రోజు బయట మార్కెట్లో రూపాయిన్నర ₹2 వడ్డీ అంటే 24%. అవును సో ఈక్విటీ మార్కెట్స్లో 24% రిటర్న్ ఇయర్లీ జనరేట్ చేయగలిగితే 3 yearsకి మీరు పెట్టిన క్యాపిటల్ డబుల్ అయిపోతుంది రూల్ ఆఫ్ 72 ప్రకారం. ఓకే సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంత మాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే 18% నుంచి 24% మనం ఇయర్లీ మాక్సిమం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందరు కాకుండా నేను 100 పెట్టాను జనవరిలో, నాకు డిసెంబర్ కల్లా 200 కావాలి 300 కావాలంటే అసలు మీరు మార్కెట్స్ కాదు, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు పనికిరారని చెప్తాను. ఓకే అంటే మీ సైకాలజీ మార్కెట్స్ కంటే అంటే అగ్రెసివ్ మెంటాలిటీ, అగ్రెసివ్ సైకాలజీ 2026లో అయితే అసలు పనికిరాదు. ఎందుకంటే మన మార్కెట్స్ మెచ్యూర్ అవుతున్నాయి. ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ లాంటి వాటిల్లో అండ్ అభివృద్ధి చెందిన దేశాల్లో 2% కెనడియన్ పెన్షన్ ఫండ్స్ అనే లాంటి వాళ్ళు అక్కడ 2% మన దగ్గర 2% ఇంట్రెస్ట్ వస్తే చాలని మన దేశంలో కెనడా నుంచి మన దేశం నుంచి పెట్టుబడి పెడతారు. ఎందుకంటే 2 to 3% వాళ్ళ దేశంలో కూడా వర్కౌట్ కాదని చెప్పి.